అదే జగన్ అధికారంలో ఉండుంటే ఏముండేది? అసలు ఈయన పనికొస్తాడా ముఖ్యమంత్రిగా నిలదీసేవాళ్ళు. ఈనాడు జ్యోతిలో అసలు ఆ వార్త ఎక్కడన్నా ఉందా? సిటీ ఎడిషన్స్లో ఏమన్నా వేసారని నాకైతే కనిపించలా. కానీ ఒక ఊర్లో విత్ ఇన్ డేస్లో అంతమంది చచ్చిపోతున్నారు అంటే ఎంత పెద్ద ఇష్యూ అది చర్చిస్తున్నారు వీళ్ళు. ప్రజల ప్రాణాలతో ముడిపడే ఇష్యూ. దాని చుట్టుపక్కల అదేంటది, మన దాన్ని ఏమంటారు, శరీరంలోని ఆర్గాన్స్ వాటంతటా బలహీన పడిపోతున్నాయట. అవును, అదొక ఇన్ఫెక్షన్ అంటండి. అది దాని ఇంపాక్ట్ చుట్టుపక్కల జిల్లా అంతా కూడా భయం ఉంటది కదా. చెప్పాలి కదా, ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా, అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేది. కనీసం మీడియా బాధ్యత అది. అవును, కనీస బాధ్యత అది కూడా లేదు. అట్లాంటిది ప్రజలకు అవసరమైనవి చేయట్లేదు. ఇప్పుడు ప్రజల్ని మబ్బుల్లో తేల్చేవి, మాయలో ముంచేవి, లేదా మనకి నచ్చిన వాళ్ళని గురించి పొగుడుతా భజనలు చేసేవి, మనకి నచ్చని వాళ్ళని గురించి తెగడతా వాళ్ళ గురించి తప్పుడు ఫీలింగ్ని జనంలో ఉంచేవి. కొత్త జర్నలిజం, నయా జర్నలిజం పోకడ ఏంటయ్యా అంటే పూర్తిగా మేము వన్ సైడ్ తీసుకుంటాం, ఎదురోళ్ళకి నీతులు చెప్తాం వన్ సైడ్ గురించి. ఇది ప్రస్తుతం నడుస్తున్న తీరు. కానీ ఒకటిసారి ఇక్కడ అంటే ఈ సహకార బ్యాంకులు, ఈ సొసైటీ బ్యాంకుల్లో ఎక్కువ రాజకీయ ప్రోద్బలంతో నడుస్తాయి ఇవి. ఎందుకంటే ఈ బ్యాంకులకు సంబంధించిన చైర్మన్ అది రాజకీయ నాయకులనే ఎంపిక చేస్తారు ఒక రకంగా. దాని ద్వారానే ఈ నియామకాలు వీళ్ళు రాసినట్టు ఇందులో వీళ్ళ వాళ్ళని నియమించి అక్కడ కూడా కోర్టులు నొక్కేశారు. అలాగే లేనిపోని కనీసం రిజిస్ట్రేషన్ లేని పొదుపు సంఘాలని ఉన్నట్టుగా చూపించి అక్కడ కూడా కోర్టులు నొక్కేశారు అనేది. ఇది ఓన్లీ జగన్ హయాంలో ఎక్కువ జరిగిందా, మిగిలిన వాళ్ళ టైంలో ఇలా జరగదా? పొదుపు సంఘం రిజిస్ట్రేషన్ లేకపోతే ప్రభుత్వం ఇవ్వదు కదా డబ్బులకి. అసలు పొదుపు సంఘానికి డబ్బులు ఎవరిస్తారు అది చెప్పండి? బ్యాంక్ ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేస్తేనే కదా ఇవ్వాల్సింది. అవును, అంటే నీకు ఒక 10 లక్షలు ఇచ్చారు అంటే ఏంటి ప్రొసీజర్?